నీ దేవునికి లక్షల మంది క్రైస్తవులు ఏమి అవసరంలా. నికార్సైన క్రైస్తవ జీవితం జీవించే కుటుంబం, ఒక్క కుటుంబం ఉంటే చాలు. ఆ కుటుంబం ద్వారా చరిత్రను దేవుడు తిరగరాస్తాడు. ఒక్కడు నా దేవుని కొరకు నిలవబెడితే చాలు. ఒక్క మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించలేదా? ఒక్క దానియేలు ద్వారా బబులోను దాస్యత్వం నుంచి ఇశ్రాయేలీయులకు విమోచన దయచేయలేదా? ఒక్క దావీదు ద్వారా ఫిలిష్తీయుల మీద గొప్ప జయాన్ని దేవుడు ఇవ్వలేదా? నా దేవునికి 100 మంది కావాలి, 1000 మంది కావాలి, లక్షల మంది కావాలి. అయితే లక్షల మంది ఉంటేనే పనిచేసేవాడు కాదు. ఒక్కడు దొరికినా ఆ ఒక్కడిని దేవుడు వాడుకుంటాడు. తల్లి, నేనంట, ఆ ఒక్కదానివి నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? ఆ ఒక్క వ్యక్తివి నీవైతే నిశ్చయముగా ఒక ఖడ్గములాగా నా దేవుడు నిన్ను ప్రయోగించునుగాక.